ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల ఎల్లుండి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం రేపు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు బయలుదేరతారు. రేపు సాయంత్రం 4 గంటలకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. ఎల్లుండి కడప నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకుంటారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరిస్తారు షర్మిల. ఇందుకోసం ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, మయ్యప్పన్తో పాటు సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, చెప్పండి, షర్మిల ఎల్లుండి పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఏ విధంగా ఉంది? పూర్తి స్థాయిలో ఇక ఆవిడ రాజకీయాల మీద దృష్టి పెట్టబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికలకి సంసిద్ధం అయ్యే విధంగా మొత్తం కార్యాచరణ అయితే రూపొందించుకోబోతున్నారు. అందులో భాగంగానే రేపు హైదరాబాద్ నుంచి ఇడుపులపాయలో వైఎస్ ఏదైతే సమాధి ఉందో అక్కడ నివాళులు అర్పించిన అనంతరం నేరుగా ఆ రోజు నైట్ అంతా కూడా కడపలో ఉంటారు. కానీ తర్వాత రోజు అంటే ఎల్లుండి ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చి 11 గంటలకు విజయవాడ ఆంధ్రరత్న భవన్ కి షర్మిల చేరుకుని అక్కడ నాయకులతో, లోకల్ గా ఉండే నాయకులతో, అలాగే అప్పటికే షర్మిలకు సంబంధించిన ఏదైతే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారో దానికి సంబంధించిన అంతా కూడా షెడ్యూల్ చూస్తున్నారు. ఆ షెడ్యూల్ కి సంబంధించిన ఇచ్చిన దాంట్లో చూస్తే సిడబ్ల్యూసీ నేతలతో పాటు మొత్తం అంతా కూడా ఏపీసీసీకి సంబంధించిన, డీసీసీకి సంబంధించిన కమిటీలు, అలాగే మొత్తము కాంగ్రెస్ సంబంధించిన ఏపీలోని అన్ని కమిటీలకు సంబంధించిన మెంబర్స్ అందరూ ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఎల్లుండి వారందరితో షర్మిల మొదటి సమావేశం నిర్వహించిన అనంతరం ఆవిడ బాధ్యతలు స్వీకరించబోతున్నట్టుగా తెలుస్తోంది. 11 గంటలకు ఆవిడ విజయవాడ చేరుకున్న తర్వాత 12 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల మధ్యలో ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆవిడ నూతన కమిటీ ఏదైతే ఇప్పటి వరకు ఉన్న కమిటీ ఉందో గిడుగు రుద్రానికి సంబంధించిన కమిటీ, ఆ కమిటీని మార్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. సో ఓవరాల్ గా అయితే ఎల్లుండి షర్మిల బాధ్యతలు చేపట్టబోతున్న నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం అయితే ఖచ్చితంగా వస్తుంది. కాంగ్రెస్ శ్రేణులు చెప్తా ఉన్నాయి. అయితే షర్మిల ఆంధ్రరత్న భవన్ కి రాబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అని సమాచారం తెలిసిన నేపథ్యంలో చాలా మంది కేవలము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ భారీగా ఆంధ్రరత్న భవన్ కి చేరుకునే అవకాశం ఉండడంతో ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం తీసుకున్న ఆవిడ ఏం మాట్లాడబోతున్నారు మీడియాతో, అలాగే భవిష్యత్ కార్యాచరణ ఏం చెప్పబోతున్నారు అనే అంశాలపైన కూడా సర్వత్రా అన్ని పార్టీలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకి ఆవిడ అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బాధ్యతలు చేపట్టిన అనంతరం అఫీషియల్ గా పెట్టబోతున్న మీటింగ్, ఆ మీటింగ్ లో కార్యకర్తలకు కానీ నాయకులు కానీ దిశానిర్దేశం ఏం చేయబోతున్నారు అనేది కూడా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాయి, అదేవిధంగా ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పెద్దలంతా కూడా హాజరవబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎవరెవరు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి? మొత్తం సిడబ్ల్యూసీకి సంబంధించి అంటే ఏఐసీసీకి సంబంధించిన మొత్తం అంత కార్యదర్శులతో పాటు మొత్తం అంత సిడబ్ల్యూసీకి సంబంధించి ఏపీలో మొత్తం 4 సిడబ్ల్యూసీకి సంబంధించిన మెంబర్స్ ఉన్నారు, 2 మెంబర్స్ ఉన్నారు, 2 ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. వాళ్ళతో పాటు మొత్తం డీసీసీకి సంబంధించిన అంటే జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఏపీ కాంగ్రెస్ కి అనుబంధంగా ఉన్న ప్రతి ఒక్క సంఘాలు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు ఉన్నారో అధ్యక్షులు, కార్యదర్శులు ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా హాజరు కావాలని అయితే ఇప్పటికే ప్రోటోకాల్ ద్వారా సమాచారం చేరవేసినట్టుగా మనకు తెలుస్తున్న నేపథ్యంలో దగ్గరగా 100-150 మంది ఎల్లుండి అఫీషియల్ గా నాయకులు మాత్రమే ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారు. ఇక కార్యకర్తలు అయితే 100లో 1000లో ఉండొచ్చు అని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్న నేపథ్యంలో మొదట అయితే ప్రమాణ స్వీకారంకి ముందు చిన్న మీటింగ్ నిర్వహించబోతున్నారు. ప్రమాణ స్వీకారం అయిపోయాక అఫీషియల్ మీటింగ్ కూడా నిర్వహిస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తున్న నేపథ్యంలో ఆవిడ మీటింగ్ కి ముందు ఏం చెప్పబోతున్నారు, మీటింగ్ తర్వాత ఆవిడ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏ విధమైన దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు అనేది అందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా నిశ్చయితంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. కానీ షర్మిల అడుగు పెట్టాక పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా భావిస్తున్న ఈ టైంలో ఆవిడ ఏం చెప్పబోతున్నారు, తొలి స్పీచ్ ఇప్పటి వరకు కూడా ఆవిడ వైఎస్ఆర్ సిపి అధ్యక్షురాలుగా మాట్లాడిన ప్రెస్ మీట్లు వేరు, కానీ ఎల్లుండి ఆవిడ అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చెప్పే ప్రెస్ మీట్ వేరుగా ఉండబోతుంది. కాబట్టి మీడియాతో ఏం మాట్లాడబోతున్నారు, కార్యకర్తలతో ఇంటరాక్ట్ చేయాలని ఉండబోతుంది, నాయకులతో ఏం చెప్పబోతున్నారు, పార్టీ పటిష్టం కోసం ఆవిడ ఏ కార్యక్రమం చేపట్టబోతున్నారు అనేది కూడా ఎల్లుండి మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. సాయి, అయితే వైఎస్ఆర్టీపీ పార్టీని ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుంచి తెలంగాణలో యాక్టివ్ గా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు షర్మిల. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత పీసీసీ అధ్యక్షురాలుగా ఏపీకి వెళ్ళబోతున్నారు. సో ఏపీలో ఇప్పుడు ఫుల్ ప్లెడ్జెడ్ గా అక్కడే వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక తెలంగాణకు ఆమె దూరం అయ్యారనుకోవచ్చా?
మోస్ట్లీ ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలా చాలా తక్కువగా అంటే ఓట్లని కేవలం 1.15% ఓట్ బ్యాంక్ మాత్రమే కాంగ్రెస్ 2019 ఉంది. దీన్ని కనీసం 3 to 5% పెంచుకోవాలంటే కనుక చాలా చాలా యాక్టివ్ గా కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ నేతలందరూ భావిస్తున్నారు. కానీ ఇదంతా కూడా షర్మిల రాకముందు, షర్మిల వచ్చిన తర్వాత ఓట్ బ్యాంక్ ని 7% to 9% చేయాలనే ఆలోచనలు అయితే ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో షర్మిల పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో పనిచేయబోతున్నారు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆంధ్రరత్న భవన్ అనేది చాలా ఓల్డ్ బిల్డింగ్, చాలా పాత బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో ఇప్పటి వరకు గిడుగు రుద్రరాజు ఉన్న ఛాంబర్ కూడా చాలా చాలా చిన్నది. కేవలం ఒక 5 నుంచి 8 మంది మాత్రమే పట్టే ఛాంబర్ ఉంది. సో ఇప్పుడు అధ్యక్షుడు ఉండే ఛాంబర్ ను కూడా ప్రస్తుతం మార్చేసి ఈ కొత్తగా బిల్డింగ్ ఏమైనా రీకన్స్ట్రక్ట్ చేయబోతున్నారా, లేదా షర్మిల కొత్త బిల్డింగ్ లోకి ఏమైనా కొత్త బిల్డింగ్ తీసుకుని అక్కడి నుంచి పార్టీ కార్యకలాపాలు రన్ చేయబోతున్నారా అనేది అయితే ఎల్లుండికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆంధ్రరత్న భవన్ లో కేవలం ప్రమాణ స్వీకారం మాత్రమే చేసి చిన్న రివ్యూ మీటింగ్ నిర్వహించిన అనంతరం మళ్ళీ షర్మిల తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారనే సమాచారం వస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఆంధ్రరత్న భవన్ నుంచి ఆవిడ కంటిన్యూగా ఈ మీటింగ్స్ కండక్ట్ చేయబోతున్నారా, లేదా కొత్త బిల్డింగ్ ఏమన్నా కొనుగోలు చేయడం కానీ, లేదా వేరే ఆఫీస్ ఎక్కడైనా చూసి అక్కడి నుంచి కార్యకలాపాలు రన్ చేయడం కానీ ఏమైనా చేస్తారని చూడాలి. ఎందుకంటే మోస్ట్లీ షర్మిల లాంటి కొంచెం నౌన్ పర్సన్, బాగా రాజకీయాల్లో బాగా తెలిసిన పర్సన్, అలాగే సీఎం రాజశేఖర రెడ్డి గారు కూతురు, మాజీ సీఎం రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలతో పాటు నాయకులు భారీ సంఖ్యలో ఆంధ్రరత్న భవన్కి వస్తారు కాబట్టి అంత పెద్ద స్పేస్ ఆంధ్రరత్న భవన్ లో లేదు కాబట్టి ఖచ్చితంగా వేరే బిల్డింగ్ ని చూసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక షర్మిల ఆంధ్రప్రదేశ్ లోనే ఉండబోతున్నారు. అది కూడా అతి కొద్ది రోజుల్లో మాత్రమే. ఈ మంత్ ఎండింగ్ కల్లా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచే ఆవిడ ప్రతిదీ కూడా రాజకీయానికి సంబంధించిన ప్రతి అంశాన్ని, టికెట్లకు సంబంధించిన అంశాన్ని, అలాగే పార్టీ పరిశ్రమకు సంబంధించిన ప్రతి అంశం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి చేయబోతున్నారు. అది పూర్తి స్థాయిలో మంత్ ఎండింగ్ నుంచి ఉండబోతున్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.